Good morning, students. Today we are going to discuss multiple integrals. So, ఈరోజు మల్టిపుల్ ఇంటిగ్రల్స్ని డిస్కస్ చేద్దాం. సో మల్టిపుల్ ఇంటిగ్రల్స్లో డబుల్ ఇంటిగ్రల్ అనేది ఒక కాన్సెప్ట్, మనం దాన్ని డిస్కస్ చేయబోతున్నాం. హియర్ ఇంటిగ్రల్ 0 to a square minus x square, some function he has given dy dx he has given. Here first inner limit dy means here the limits should be y limits. Just check it, these are y or not. Y is equal to 0 to a square minus x square. Yes, these are the y limits. ఇవి y లిమిట్స్ అనమాట. సో అవుటర్ లిమిట్స్ x లిమిట్స్, x is equal to 0 to a dx కాబట్టి అవుటర్ లిమిట్స్ x is equal to 0 to a కాబట్టి ఇవి x లిమిట్స్. సో గుర్తుపెట్టుకోండి. సో అవుటర్ లిమిట్స్ x is equal to 0a కాన్స్టెంట్ లిమిట్స్ ఉండాలి ఇవి. సో లోపల లిమిట్స్ వచ్చేటప్పటికి 0 to root a square minus x square. సో వేరియబుల్ లిమిట్స్ ఉంటాయి. ప్రాబ్లం చేసే విధానం చూసినట్లయితే ఇది. సో వైల్ డూయింగ్ ద ఇన్నర్ లిమిట్ విత్ రెస్పెక్ట్ టు డివై ఎక్స్ ఈజ్ కాన్స్టెంట్గా గుర్తించండి, ఎక్స్ని కాన్స్టెంట్గా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఎక్స్ కాన్స్టెంట్ అంటే ఏ స్క్వేర్ కాన్స్టెంట్ ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్ కాబట్టి ఈ రెండు ఒక చోట రాసా. ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇది మొత్తం కాన్స్టెంట్ వాల్యూ. నెక్స్ట్ వై స్క్వేర్ డివై డిఎక్స్. మనకి ఇంటిగ్రలేషన్ ఆఫ్ రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్కి ఒక ఫార్ములా ఉంది. ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్కి 1x/2 ఇంటూ రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ అనేది ఫార్ములా. ఇది ఫార్ములా. ఇక్కడ ఏ స్క్వేర్ ప్లేస్లో ఎంత ఉంది అన్నట్లయితే సో ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అని గుర్తుపెట్టుకోండి. సో మనం ప్రాబ్లం చేసినట్లయితే x/2, ఎక్స్ అంటే వై, ఇక్కడ ఎక్స్ అంటే వై కదా. సో y/2 ఇంటూ సో రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇచ్చింది రాసేయండి, అంటే ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2. ఏ స్క్వేర్ అంటే కాన్స్టెంట్, ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కదా, ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ వేరియబుల్ బై కాన్స్టెంట్. వేరియబుల్ ఏంది ఇక్కడ వై కాబట్టి వై బై కాన్స్టెంట్ అంటే ఏ అంటే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. వాడు అడిగింది ఏ స్క్వేర్ కాదు కదా, ఏ అడిగాడు కాబట్టి రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుందన్నమాట. బిట్వీన్ ద లిమిట్స్ 0 to రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఇప్పుడు దీన్ని సింప్లికేషన్ చేద్దాం. సింప్లికేషన్ చేసినట్లయితే ఏమవుద్దో చూద్దాం. ఫస్ట్ న్యూమరేటర్ సబ్స్టిట్యూషన్ చేస్తాం. ఇన్ ప్లేస్ ఆఫ్ వై ఎక్కడ కనబడితే అక్కడ మనం రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ సబ్స్టిట్యూషన్ చేసాం. చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఏ స్క్వేరు మైనస్ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అవుద్ది, మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఈ టర్మే కనపడదు. ఇక మీకు ఈ టర్మ్ కనపడదు, మీకు ఈ టర్మ్ ఒకటే కనపడుద్ది. ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ ఇది సైన్ ఇన్వర్స్ 1 ఎందుకు వచ్చింది, ఇక్కడ వై ప్లేస్లో రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ సబ్స్టిట్యూషన్ చేయండి. రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే సైన్ ఇన్వర్స్ 1 కాబట్టి ఈ టర్మ్ కనపడదు, ఈ టర్మ్ ఒకటే మిగులుతుంది. సో ఏం మిగులుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ 1 అంటే ఎంత వాల్యూ π/2 డిఎక్స్ యాజ్ యూజువల్గా రాసాం. సో ఇక్కడ ఏమి కాన్స్టెంట్స్ చూద్దాం. π/2 ఇక్కడ ఈ π/4 అనేది పక్కన పడేయండి. π/4 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఏ స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఏమవుద్దండి, ఏ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ x³/3 బిట్వీన్ ది లిమిట్స్ 0 to a సబ్స్టిట్యూషన్ చేయండి. ఎక్స్ ప్లేస్లో ఏ పెట్టండి, దేర్ఫోర్ a³ మైనస్ a³/3 సింప్లికేషన్ చేసినట్లయితే πa³/6 వస్తుంది. ఇది ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం కాబట్టి దీనిలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకుని, ఇంటిగ్రల్ ఆఫ్ రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్రాబ్లం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రెండవది డివై అన్నట్లయితే ఇన్నర్ లిమిట్ వై ఉంటుంది, డిఎక్స్ బయట సైడ్ ఉంది కాబట్టి అవుటర్ లిమిట్ ఎక్స్ ఉంటుంది. డివై చేసేటప్పుడు ఎక్స్ని కాన్స్టెంట్గా ట్రీట్ చేయండి. నెక్స్ట్ డబుల్ ఇంటిగ్రల్ వై డిఎక్స్ డివై వేర్ ఆర్ ఈజ్ ద రీజియన్ బౌండెడ్ బై వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x కర్వ్ అండ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4y కర్వ్ అన్నాడు. ప్రీవియస్ ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి మీరు డిఫరెన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ప్రీవియస్ ప్రాబ్లంలో ఇక్కడ లిమిట్స్ ఇచ్చాడు, ఇంటిగ్రేషన్ లిమిట్స్ ఇచ్చాడు, ఇక్కడ ఇవ్వలేదు. అంటే ఇవ్వలేదు కాబట్టి మీకు క్లూ ఇచ్చాడు, వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4y
ఈ రెండు కర్వ్స్ యొక్క ఇంటర్సెక్షన్ వచ్చి రీజియను అని చెప్పాడు. కాబట్టి మనం ఈ రెండింటిని యూజ్ చేసి యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్, మీరు కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి? లిమిట్స్ కనుక్కోవాలి. ఎక్స్ అండ్ వై లిమిట్స్ కనుక్కోవాలి. ఓకే, ప్రాబ్లం చూద్దాం. y² = 4x 1 కర్వ్, x² = 4y 1 కర్వ్. ఈ రెండింటిని సాల్వ్ చేయాలి ఫస్ట్ అన్నట్టయితే ఇక్కడ నుంచి సెకండ్ ఈక్వేషన్ నుంచి y = x²/4, y అంటే x²/4 తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే ఏమవుద్ది? y ప్లస్లో x²/4 అంటే x²/4 2 = 4x. సో ఏమవుద్ది? ఇది x⁴ డినామినేటర్ 4² × 4 4³ x. సో సింప్లిఫికేషన్ చేసినట్లయితే x × x³ - 4³ 0 అవుతుంది. ఎప్పుడు హ్యాపెన్స్ ఇది? x 0 కానీ x 4 అయినప్పుడు జరుగుతుంది. x 0 కానీ ఆర్ x 4 అయినప్పుడు జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం x 0 తీసుకుందాం. x 0 తీసుకొని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయండి. ఎంత అవుతుంది? x 0 తీసుకొని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే y వాల్యూ ఎంత? 0. 0² 0 అంటే ఒక పాయింట్ వచ్చేసింది 0, 0. నెక్స్ట్ ఇంకో పాయింట్ చూద్దాం. x 4 ఉంది కదా, ఈ 4 ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయండి. 4² అంటే 16/4 అంటే 4 అంటే ఇంకో కోఆర్డినేట్ వచ్చింది. ఏంది? x వాల్యూ 4, y వాల్యూ 4. కాబట్టి పాయింట్స్ ఏమవుతాయి? 0, 0, 4, 4 అనేది 2 పాయింట్స్ వచ్చేసేసాయి మనకి. సో ఇప్పుడు మనం ఒక డయాగ్రామ్ గీద్దాం. x² = 4y అనేది ఎప్పుడు ఆకాశాన్ని చూస్తుంటుంది, ఇలా ఆకాశాన్ని చూస్తుంటుంది. y² = 4x అనేది ఇటు కుడి చేతి వైపు తిరిగి ఉంటుంది. y² = 4x అనేది ఇది కుడి చేతి వైపు తిరిగి ఉంటుంది. మనం కనుక్కోవాల్సింది ఈ రీజియన్, ఈ మధ్యలో ఉన్న రీజియన్ యొక్క ఏరియా ఎంత అని అడిగాడు. ఇప్పుడు ఈ షేడెడ్ ఏరియా ఇది కనుక్కోవాలి. మనకి ఆల్రెడీ పాయింట్స్ తెలుసు. ఒకటి పాయింట్ ఏంది? 0, 0. ఇది పాయింట్ 0, 0. ఈ పాయింట్ ఆల్రెడీ మనం సాల్వ్ చేసి కనుక్కున్నాం. ఈ కర్వ్ సాల్వ్ చేసాం కదా. x² = 4y, y² = 4x సాల్వ్ చేస్తే ఏమొచ్చింది? 0, 0, 4, 4 మెన్షన్ చేసేసాం, అయిపోయింది. ఇప్పుడు మనం లిమిట్స్ సెట్ చేయాలి. లిమిట్స్ ఎలా సెట్ చేస్తామో చూడండి. ఇది నేను ఫస్ట్ ఎక్స్ లిమిట్స్ని ఫిక్స్ చేస్తాను. ఎక్స్ లిమిట్స్ని కాన్స్టెంట్గా తీసుకుంటున్నాను. x 0 అంటే ఏ లైన్ అండి? y లైన్. ఇదిగో ఈ లైన్. x 0 అంటే y యాక్సెస్. ఓకే. x 4 అంటే ఏ లైన్ అండి? x 4 అంటే ఇదిగోండి ఇక్కడ ఉంటుంది, ఇలా నిలువుగా ఉంటుందండి. x 4 అంటే ఇదిగో ఈ లైన్ అంటే ఈ రెండింటి మధ్య మన కర్వ్ ఉంటుంది, దాని ఏరియా కనుక్కోవాలని అర్థం అనమాట. ఓకే. x 4 అంటే ఈ లైన్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏ లిమిట్స్ కనుక్కోవాలండి? మనం y లిమిట్స్ కనుక్కోవాలి. y లిమిట్స్ కనుక్కోవాలన్నట్టే ఇప్పుడు చూడండి. y లిమిట్స్ కనుక్కోవాలంటే ఇక్కడ ఒక చిన్న గీత గీసుకోండి మీరు. y అంటే ఎలా ఉంటుందండి? y అంటే మనకి ఇదిగోండి ఇలా ఉంటుంది కదా y అనేది. కాబట్టి ఇక్కడ ఆ డైరెక్షన్లో ఒక గీత ఇలా గీసుకోండి మీరు. ఇలా గీత గీసుకున్నట్టు ఇక్కడ ఈ పాయింట్ ఈ కర్వ్ మీద పాయింట్ ఏంది చెప్పండి? ఈ కర్వ్ మీద పాయింట్ y. మనకి కావాల్సింది y కోఆర్డినేట్స్ అండి. ఇప్పుడు మనం y కోఆర్డినేట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈ పాయింట్, ఈ కర్వ్ మీద y పాయింట్ అంటే ఈ కర్వ్ ఏంది? x² = 4y కదా. x² = 4 అంటే y ఏమవుద్ది? x²/4 అవుతుంది. ఓకే. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, y = x²/4. నెక్స్ట్ ఇప్పుడు గీత ఇలా పొడుగ్గా ఉంది కదా. నెక్స్ట్ ఇక్కడికి రండి. ఇక్కడ దాని మీద ఈ కర్వ్ మీద y కోఆర్డినేట్ ఏమవుతుంది చూడండి. ఈ కర్వ్ మీద y² = 4x. y ఎంత అవుతుందండి కోఆర్డినేటు? 2√x అవుతుంది. కాబట్టి x²/4 టు 2√x అవుతుంది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు y అనేది వేరియబుల్ అని అడిగితే y స్ట్రిప్ ఎలా ఉంటుంది? ఇలా ఉండాలి. అదే x స్ట్రిప్ అంటే ఇలా అడ్డం రాసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు దీని ఇంటిగ్రేషన్ చేయాలన్నమాట. y dx dy, y dy dx. ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ మనం dy dx రాసాం, కానీ వాడు ఇచ్చింది dx dy ఇచ్చాడు. మనం దాన్ని మార్చాం, dy dxగా మార్చాం. ఆల్రెడీ చెప్పాను, ఇన్నర్ లిమిట్ వేరియబుల్ లిమిట్స్, ఇన్నర్ లిమిట్స్ y వేరియబుల్ లిమిట్స్ కాబట్టి dy రాయాలి. అవుటర్ లిమిట్స్ dx కాబట్టి చివరిలో రాయాలి. సో ఇప్పుడు చూద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ y² ఏముందండి? y²/2 బిట్వీన్ ది లిమిట్స్ x²/4 టు 2√x. సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫికేషన్ చేసినట్లయితే మీకు ఇదిగోండి ఇలా వస్తుంది, 4x/2 సంథింగ్ ఇలా వస్తుంది అనమాట. అగైన్ దీని ఇంటిగ్రేషన్ చేసినట్లయితే మళ్ళీ మీరు సో 2 × 4/2 అంటే 2 కదా. ఎక్స్ని ఇంటిగ్రేషన్ చేస్తే x²/2, x⁴ని ఇంటిగ్రేషన్ చేస్తే x⁴ 5/32.
ఓకే, ఎక్స్ పవర్ 5/5 ఆల్రెడీ 32 రాసాం. మళ్ళీ బిట్వీన్ ద లిమిట్ 0 to 2. సో సబ్స్టిట్యూషన్ చేసినట్టయితే ఫైనల్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ యాజ్ 48/5 వస్తుంది. ఇది 48/5 ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఈ ప్రాబ్లంలో మీరు ఇంకొక రకంగా చేయొచ్చు. ఇదే ప్రాబ్లమ్ని ఇక్కడ నేను ఎక్స్ వాల్యూని లిమిట్స్ని ఫిక్స్ చేసి వై వాల్యూస్ని మార్చా. మీరు వై వాల్యూస్ని ఫిక్స్ చేసి ఎక్స్ వాల్యూస్ని వేరియబుల్ కింద కూడా మార్చుకొని ప్రాబ్లం చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం తీసుకుందాం. డబుల్ ఇంటిగ్రల్ xy dx dy వేర్ ఆర్ ఈజ్ ద రీజియన్ బౌండెడ్ బై ఎక్స్ యాక్సిస్ ఆర్డినేట్ x ఈజ్ ఈక్వల్ టు 2a x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ay అని ఇచ్చాడు మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకి లిమిట్స్ ఇవ్వలేదు. లిమిట్స్ ఇవ్వలేదంటే మనం ఏం చేయాలి? లిమిట్స్ ఇవ్వడానికి బదులు ఒక క్లూ ఇచ్చాడు. ఎక్స్ యాక్సిస్ ఆర్డినేట్ x ఈజ్ ఈక్వల్ టు 2a x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ay అనేది ఒక 3 క్లూస్ ఇచ్చాడనమాట. ఇప్పుడు చూద్దాం ఏం చేద్దాం అనేది. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a అంటే ఎప్పుడు ఆకాశాన్ని చూస్తుంది. ఇది కర్వ్ అండి. ఎక్స్ స్క్వేర్ 4a అనేది ఆకాశాన్ని చూస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2a అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది 0. వై యాక్సిస్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2a అంటే ప్యారలల్ టు వై యాక్సిస్ ఉంటుందండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2a అండ్ ఎక్స్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ అంటే ఏంది? ఇది. కాబట్టి మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇది. ఎక్స్ యాక్సిస్కి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2aకి ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ayకి మధ్య ఉన్నటువంటి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు మనం ఒక పాయింట్ మనకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ 0 0 అనే ఒక పాయింట్ ఉంటుంది. మరి ఇక్కడ పాయింట్ నెంబర్ చెప్పండి. ఇక్కడ పాయింట్ ఏమై ఉంటుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2a. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2a అంటే 2a, 0 ఆన్ ఎక్స్ యాక్సిస్ వై కోఆర్డినేట్ 0 కదా. ఇది 2a, 0. మరి ఈ పాయింట్ ఏమై ఉంటుంది? ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2a ఈ రెండు కొట్టుకున్న చోట ఒక పాయింట్ ఉంటుంది. ఈ పాయింట్ ఏమై ఉంటుందంటే ఈ 2a తీసుకెళ్ళి దీనిలో సబ్స్టిట్యూషన్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ay సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుందండి? 2a హోల్ స్క్వేర్ అంటే 4a స్క్వేర్ అవుతుంది. 4a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ay అంటే అర్థం ఏంటండి? 4a విల్ గెట్ క్యాన్సిల్. ఇక్కడ ఒక ఏ మిగులుతుంది. అంటే వై కోఆర్డినేట్ వచ్చి ఏ. వై కోఆర్డినేట్ వచ్చి ఇక్కడ ఏ అనమాట. ఎక్స్ కోఆర్డినేట్ వచ్చి ఆల్రెడీ 2a అంటే 2a, y అనేది ఒక కోఆర్డినేట్. సో ఇప్పుడు మనం 2 రకాలుగా చేస్తున్నాం ఇక్కడ ప్రాబ్లమ్ని. ఫస్ట్ వీఆర్ ఫిక్సింగ్ ద ఎక్స్ అంటున్నాం. ఎక్స్ వాల్యూని ఫిక్స్ చేస్తున్నాం అంటున్నాం. ఎక్స్ వాల్యూని ఫిక్స్ చేస్తున్నట్టయితే ఎక్స్ కోఆర్డినేట్ కాన్స్టెంట్గా ఉండాలి. అంటే ఇది ఇక్కడ చూడండి, ఇది తీసుకుందాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఈ యాక్సిస్. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2a అంటే ఈ లైన్. అంటే మనం ఫస్ట్ లిమిట్స్ ఏం తీసుకోవచ్చు? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2a ఫిక్స్డ్ లిమిట్ తీసేసుకున్నాం. మరి వై వాల్యూ ఎలా ఉంటుంది? వై వాల్యూ ఎలా ఉంటుందండి? నేను చెప్పాను వేరియబుల్ కోఆర్డినేట్స్ గీసేటప్పుడు ఏం చేయాలి? వై ఎలా ఉంటుంది? నిలువుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు ఒక నిలువు స్ట్రిప్ గీయండి. ఇదిగోండి, ఇలా ఒక నిలువు స్ట్రిప్ గీయండి. నిలువు స్ట్రిప్ గీసారనుకోండి, నిలువు స్ట్రిప్లో ఇక్కడ వై వాల్యూ ఎంతండి? ఈ ఎక్స్ దీని మీద వై వాల్యూ ఎంత అవుతుంది? వై ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ ఈ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4a దాని మీద వై వాల్యూ ఎంత అవుతుందండి? ఎక్స్ స్క్వేర్ బై 4a. చూడండి, అదే రాసింది చూడండి. వై ఈజ్ ఈక్వల్ టు 0 టు ఎక్స్ స్క్వేర్ బై 4a. ఇక ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2a. దీన్ని ఇంటిగ్రేషన్ చేద్దాం. విత్ రెస్పెక్ట్ టు dy చేస్తున్నప్పుడు ఎక్స్ కాన్స్టెంట్ కాబట్టి వై ఇంటిగ్రేషన్ వై స్క్వేర్ బై 2 బిట్వీన్ ది లిమిట్ 0 టు ఎక్స్ స్క్వేర్ బై 4a. సో ఎక్స్ బై 2 కాన్స్టెంట్ కాబట్టి బయటపడేసేసి వై స్క్వేర్లో సబ్స్టిట్యూషన్ చేయండి. ఒకసారి అప్పర్ లిమిట్, ఒకసారి లోయర్ లిమిట్ మీరు చేసినట్లయితే మీరు ఈ విధంగా వస్తుందండి. ఎక్స్ పవర్ 5/32a స్క్వేర్ dx అవుతుంది. ఇప్పుడు దీనిలో 1/32a స్క్వేర్ కాన్స్టెంట్ కాబట్టి ఎక్స్ పవర్ 5 ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ 6/6 బిట్వీన్ ది లిమిట్ 0 టు 2a. సో ఎక్స్ ప్లేస్లో 2a సబ్స్టిట్యూషన్ చేయండి. సింప్లికేషన్ చేసినట్లయితే మీకు యూ ఆర్ గోయింగ్ టు గెట్ a పవర్ 4/3 అవుతుంది. ఇది ఆన్సర్. నెక్స్ట్ ఇదే ప్రాబ్లమ్ని నేనేం చేశానండి, ఇక్కడ ఎక్స్ లిమిట్స్ ఫిక్స్ చేశా. మీరు వై లిమిట్స్ని ఫిక్స్ చేసుకొని చేయొచ్చు ప్రాబ్లము. వై లిమిట్స్ని కూడా ఫిక్స్ చేసుకొని చేయొచ్చు. వై మోడల్లో చేసుకోవచ్చు. ఓకే, అది చూడండి, తర్వాత మీకు ఒకసారి చెప్తాను మళ్ళీ. నెక్స్ట్ మోడల్ డబుల్ ఇంటిగ్రల్ వై డిఎక్స్ డివై వేర్ ఆర్ ఈజ్ ద రీజియన్ ఆర్ డొమైన్ బౌండెడ్ బై వై యాక్సిస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 2 ఇన్ ద ఫస్ట్ క్వాడ్రెంట్. అంటే అర్థమైందండి, గుర్తుపెట్టుకోండి. ఎక్స్ వాల్యూస్ ఆర్ పాజిటివ్, వై వాల్యూస్ ఆర్ పాజిటివ్.
సో వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఆర్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వై అంటే ఆకాశాన్ని చూస్తుంటుంది. నెక్స్ట్ వై యాక్సిస్ అంటే ఇదే నాన్న, వై యాక్సిస్ అంటే ఇది. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు అంటే ఈ లైన్, అంటే మన ఏరియా ఏంది ఇది కనుక్కోవాల్సింది మనం. ఈ ఏరియా కనుక్కోవాలంటే ఒక పాయింట్ ఆల్రెడీ మీకు తెలుసు, చెప్పండి. ఇది పాయింట్ వచ్చి 0 0 అయిపోయింది, ఒక పాయింట్ వచ్చేసింది మీకు. నెక్స్ట్ ఇంకో పాయింట్ చెప్తాను నేను. ఇక్కడ ఈ పాయింట్ కనుక్కోవాలి. ఈ పాయింట్ ఏమవుతుందో చూద్దామండి. వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, వై వాల్యూ, వై కోఆర్డినేట్ ఏమవుతుంది, వై ఈజ్ ఈక్వల్ టు సారీ ఈ ఈ వై యాక్సిస్ మీద ఎక్స్ కోఆర్డినేట్ ఎలా ఉంటుంది చెప్పండి. వై యాక్సిస్ మీద ఎక్స్ కోఆర్డినేట్ 0 కాబట్టి ఈ లైన్ ఇక్కడ 0 పెట్టేసి అనుకోండి. ఈ లైన్లో 0 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు అంటే వై ఈజ్ ఈక్వల్ టు అంటే ఇక్కడ పాయింట్ ఎంత అవుతుందండి, 2 వై ఈజ్ ఈక్వల్ టు 2 అంటే 0 2 ఆన్ వై యాక్సిస్ ఎక్స్ కోఆర్డినేట్ 0 కాబట్టి 0 2 అవుతుంది అన్నమాట ఈ పాయింట్. నెక్స్ట్ ఇక్కడ పాయింట్ చూద్దాం. ఇది మళ్ళీ సాల్వ్ చేస్తానండి మీకు గెస్ చేయడానికి కోసం. సారీ, ఇక్కడ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 2, ఈ రెండు ఎక్కడ ఇంట్రెస్ట్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఇది సాల్వ్ చేద్దాం. ఈ ఏరియా కనుక్కోవాలి మనం. ఫస్ట్ ఫిక్స్ ఎక్స్ యాజ్ ఏ కాన్స్టెంట్. ఓకే, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు. వై యాక్సిస్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, వై ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ఇచ్చాడు, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చాడు. ఈ వై ఈజ్ ఈక్వల్ టు చూడండి, ఇక్కడ వై ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ని ఈ థర్డ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. దీన్ని ఏం చేద్దాం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0గా రాసినట్టయితే ఎక్స్ వాల్యూస్ ఏమవుతాయి, 1, -2 అవుతాయి. ఇప్పుడు 1, -2లో ఏది కన్సిడర్ చేయాలి, ఏది కన్సిడర్ చేయకూడదు అంటే క్లూ ఇచ్చాడు. ఫస్ట్ క్వాడ్రంట్లో ఎప్పుడు ఎక్స్ అండ్ వై వాల్యూస్ బోత్ పాజిటివ్గానే ఉంటాయి. ఇక్కడ ఎక్స్ వాల్యూ నెగిటివ్ ఉంది కాబట్టి -2 అనేది డోంట్ కన్సిడర్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మాత్రమే తీసుకోండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నట్లయితే ఇక్కడ వై ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ కదా సబ్స్టిట్యూషన్ చేసి, వై సబ్స్టిట్యూషన్ ఏంటి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1 అంటే వై వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. అంటే మనకి ఒక పాయింట్ వచ్చింది, 1, 1 వచ్చింది ఒక పాయింట్. 0, 0 ఒక పాయింట్ ఆల్రెడీ తెలుసు. 1, 1, 0, 2 0, 2 చెప్పాను ఆల్రెడీ. ఈ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 2 లైన్, ఈ లైన్ ఎక్కడ కొట్టుకుంటాయంటే వై యాక్సిస్ మీద ఎప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూషన్ చేశాను అనుకోండి, ఇక్కడ వై వాల్యూ 2 అవుతుంది. అంటే 0, 2 ఒక కోఆర్డినేట్ అవుతుంది. సో ఇదనమాట. సో మనకి 3 కోఆర్డినేట్స్ వచ్చాయి. ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూని ఫిక్స్ చేసి ఇంటిగ్రేషన్ మనం మోడల్ చేద్దాం. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూని ఫిక్స్ చేసాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 నుంచి స్టార్ట్ చేసాం అనుకోండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే వై లైన్ ఇది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఈ లైన్. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఏ లైను, ఈ లైన్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఈ లైన్ కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మీకు ఒక కాన్సెప్ట్ చెప్పా. వై వేరియబుల్ లిమిట్స్ అంటే ఏం చేయాలని చెప్పాను. వై వేరియబుల్ లిమిట్స్ అంటే వై ఎటుంటుంది, అప్వర్డ్ కనపడుతుంది. వై అంటే ఇదిగోండి ఇలా కనపడుతుంది వై లైన్ అంటే. కాబట్టి మీరు ఒక స్ట్రిప్ నిలువుగా అనుకోండి ఇలా. ఈ స్ట్రిప్ మీద ఇక్కడ ఏముందండి, ఈ కర్వ్ మీద ఒక పాయింట్ ఎలా ఉంటుంది, వై వాల్యూ ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ లాగా ఉంటుంది. దీని మీద ఎలా ఉంటుందండి, ఈ ఎండ్ మీద, ఈ ఎండ్ ఏంది ఎక్స్ ప్లస్ వై అవుతుంది. వై కోఆర్డినేట్ ఎలా ఉంటుంది, 2 - ఎక్స్గా ఉంటుంది. కాబట్టి వై ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ టు 2 - ఎక్స్ వై dy dx. మీరు ఈ ప్రాబ్లమ్ని వై లిమిట్స్ ఫిక్స్ చేసుకొని ఎక్స్ వేరియబుల్ లిమిట్స్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ వై అంటే y²/2 బిట్వీన్ ది లిమిట్స్ x² టు 2 - ఎక్స్ సబ్స్టిట్యూషన్ చేసినట్టయితే మీకు ఇలా వస్తుంది. సో నెక్స్ట్ దీన్ని మళ్ళీ కొద్దిగా a - b హోల్ స్క్వేర్ లాగా ఎక్స్పాన్షన్ చేసినట్టు ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు దీని ఇంటిగ్రేషన్ 4x x² ఇంటిగ్రేషన్ x³ నెక్స్ట్ 4x²/2 x⁵5/5 బిట్వీన్ ద లిమిట్ 0 to 1 సబ్స్టిట్యూషన్ చేయండి. సింప్లిఫికేషన్ చేసినట్టయితే 16/15 వస్తుంది ఆన్సర్. ఓకే, ఇది మోడల్. నెక్స్ట్ ఇది మల్టిపుల్ ఇంటిగ్రల్స్ కాన్సెప్ట్ నాన్న. ఇదే మల్టిపుల్ ఇంటిగ్రల్స్ మీద డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇది ఒక కాన్సెప్ట్. ఇది దీని మీద మీరు స్టడీ చేస్తే నెక్స్ట్ కాన్సెప్ట్ వీడియో త్వరలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛానల్ నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.